గారు తన జీవిత చరిత్ర వ్రాసుకుని తన దేశంలో పుట్టిన పిల్లలు ఎవ్వరూ కూడా అటువంటి ఇబ్బంది పడకూడదని ఒక విషయం స్పష్టంగా రాశారు. నేను చిన్నతనంలో ఆటలు ఆడేవాణ్ణి కాదు. అనేక కారణాల చేత అందరి పిల్లలు ఆడుకునే సమయంలో ఆటలు మానేసి వెళ్ళిపోయేవాడిని. అలా మానేసిన కారణం చేత నా శరీరం ఆరోగ్యవంతంగా తయారు కాలేదు. తరచుగా వ్యాధులకు గురైపోతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువ. నేను చిన్నతనంలో ఆడకపోవడం ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాను. అందుకే పిల్లలందరికీ నేను చెప్పేటటువంటి సలహా ఆటలు ఆడండి అని చెప్తాను అని రాసుకున్నారు. అది ఏ వయస్సు కానివ్వండి, ఆ వయస్సుకి తగినటువంటి వ్యాయామం ఉండాలి. ప్రతి శరీరాన్ని కాపాడుకోవడానికి అది బరువు అన్న మాట రాకూడదు. మీ వయస్సులో మీరు క్రీడాచమే మోదశ్చమే జాతంచమే జనిష్యమానంచమే అంటుంది యజుర్వేదం. ఆటలు ఆడుకోవడం అనేటటువంటిది శరీరానికి ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆటలు ఆడుకునేటప్పుడు గట్టిగా అరుస్తారు. అంత దూరంలో ఉన్నవాడిని పిలుస్తారు, అవుట్ అంటారు, నాట్ అవుట్ అంటారు. అంత గట్టిగా అరిచి మాట్లాడటంలో స్వరపీఠిక బలాన్ని సంతరించుకుంటుంది. ఏదో ఒక్క గంట సేపు మాట్లాడమంటే మధ్యలో 50 మాటలు మంచినీళ్లు తాగవలసిన అవసరం ఉండదు.